డియర్ స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం థర్మోడైనమిక్స్ చాప్టర్కి చెందిన 2 మార్క్స్ క్వశ్చన్స్ గురించి క్లియర్గా నేర్చుకుందాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. డిఫైన్ ఎ సిస్టమ్. డిఫైన్ ఎ సిస్టమ్. సిస్టమ్ అంటే ఏంటి మరి? ఎ స్మాల్ పార్ట్ ఆఫ్ ద యూనివర్స్ విచ్ ఈస్ చూసెన్ ఫర్ థర్మోడైనమిక్ స్టడీ ఈజ్ కాల్డ్ సిస్టమ్. థర్మోడైనమిక్ స్టడీ చేయడానికి యూనివర్స్ నుంచి మనం చూస్ చేసుకున్న స్మాల్ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని ఏమంటారు? సిస్టమ్ అంటారు. మరి థర్మోడైనమిక్ స్టడీ అంటే ఏంటి? ద స్టడీ విచ్ ఈస్ ద స్టడీ ఆఫ్ ద రిలేషన్ బిట్వీన్ ద హీట్ అండ్ అదర్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ ఈస్ కాల్డ్ థర్మోడైనమిక్ స్టడీ. హీట్కి అదర్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీస్కి మధ్య ఉన్న రిలేషన్ గురించి స్టడీ చేయడాన్ని థర్మోడైనమిక్ స్టడీ అంటారు. మరి ఈ థర్మోడైనమిక్ స్టడీ చేయడానికి మనం యూనివర్స్ నుంచి ఒక పార్ట్ సెలెక్ట్ చేసుకున్నాం. ఆ సెలెక్ట్ చేసుకున్న పార్ట్ని ఏమంటున్నాం? సిస్టమ్. ఏ స్మాల్ పార్ట్ ఆఫ్ ద యూనివర్స్ చూసెన్ ఫర్ థర్మోడైనమిక్ స్టడీ ఈజ్ కాల్డ్ సిస్టమ్. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఇది మొత్తం యూనివర్స్ అనుకోండి. ఇది మొత్తం యూనివర్స్లో మనం ఒక స్మాల్ పార్ట్ సెలెక్ట్ చేసుకున్నాం. దేనికోసం సెలెక్ట్ చేసుకున్నాం? థర్మోడైనమిక్ స్టడీ అంటే హీట్కి ఇంకా అదర్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీకి మధ్య రిలేషన్ ఇలా ఉంది. థర్మోడైనమిక్ స్టడీ చేయడానికి మనం ఈ స్మాల్ పార్ట్ని సెలెక్ట్ చేసుకున్నాం. దీన్ని ఏమంటారు? సిస్టమ్ అంటారు. ఈ సిస్టమ్కి ఈ యూనివర్స్ అనేది యూనివర్స్ లోపల సిస్టమ్ అనేది ఒక స్మాల్ పార్ట్. మరి సిస్టమ్కి మినహాయించి మిగతా యూనివర్స్ పార్ట్ ఏదైతే ఉందో దీని అంతటిని ఏమంటారు? సరౌండింగ్స్ అంటారు. ఎక్సెప్ట్ సిస్టమ్ ద రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద యూనివర్స్ ఇస్ కాల్డ్ సరౌండింగ్స్. ఈ సిస్టమ్ మినహాయించి మిగతా యూనివర్స్ అందరినీ కలిపి ఏమంటాము? సరౌండింగ్స్ అంటారు. సిస్టమ్ని సరౌండింగ్స్ని సపరేట్ చేసే ఈ వాల్ ఏదైతే ఉందో దీన్ని బౌండరీ అంటారు. దీన్ని ఏమంటారు? బౌండరీ అంటారు. ఇప్పుడు సిస్టమ్ ప్లస్ సరౌండింగ్స్ కలిస్తే మనకి యూనివర్స్ అవుతుంది. టోటల్ ఇదంతా కలిసి యూనివర్స్. దీంట్లో మనం థర్మోడైనమిక్ స్టడీ కోసం సెలెక్ట్ చేసుకున్న స్మాల్ పార్ట్ అనేది సిస్టమ్. ఈ సిస్టమ్ మినహాయించి మిగతా రిమైనింగ్ యూనివర్స్ పార్ట్ అంతటిని కలిపి ఏమంటున్నాం? సరౌండింగ్స్ అంటున్నాం. సిస్టమ్ ప్లస్ సరౌండింగ్స్ కలిస్తే ఏమొస్తుంది? యూనివర్స్ అనేది వస్తుంది. దీస్ సిస్టమ్స్ ఆర్ 3 టైప్స్. సిస్టమ్స్ ఆర్ 3 టైప్స్. యాక్చువల్లీ ఇది 4 మార్క్స్ క్వశ్చన్, బట్ ఇక్కడే నేర్చుకుందాం. సో సిస్టమ్స్ ఆర్ 3 టైప్స్. ఫస్ట్ వన్ ఈస్ ఓపెన్ సిస్టమ్, సెకండ్ వన్ ఈస్ క్లోజ్డ్ సిస్టమ్, థర్డ్ వన్ ఈస్ ఐసోలేటెడ్ సిస్టమ్. సో ఫస్ట్ వన్ చూడండి, ఓపెన్ సిస్టమ్. ఓపెన్ సిస్టమ్ అంటే ఒక ఓపెన్ బౌల్లో హాట్ వాటర్ తీసుకుందాం. ఓపెన్ బౌల్లో హాట్ వాటర్ తీసుకున్నప్పుడు ఇక్కడ మనకి వాటర్ వేపర్ అనేది బయటకు వెళ్తూ ఉంటుంది. వాటర్ వేపర్ ఏమవుతుంది? బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే ఇక్కడ మాస్ అనేది మ్యాటర్ అనేది బయటకు వెళ్ళిపోతుంది. వాటర్ డ్రాప్స్ వాటర్ వేపర్ అంతా కూడా ఏమైపోతుంది? బయట సరౌండింగ్స్కి వెళ్ళిపోతుంది. అంటే ఎక్స్చేంజ్ ఆఫ్ మ్యాటర్ టేక్స్ ప్లేస్ ఫ్రమ్ ద సిస్టమ్ టు సరౌండింగ్. ఇక్కడ ఉన్న సిస్టమ్ నుంచి సరౌండింగ్స్కి వాటర్ వేపర్ అనేది వెళ్ళిపోతుంది. అంటే మ్యాటర్ అనేది ఎక్స్చేంజ్ అవుతుంది. అదేవిధంగా కాసేపటి తర్వాత ఈ హాట్ వాటర్ ఏమవుతుంది? టెంపరేచర్ అనేది తగ్గిపోయి కూల్గా అయిపోతుంది. అంటే ఇక్కడ హీట్ ఎనర్జీ కూడా సిస్టమ్ నుంచి సరౌండింగ్స్కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనం తీసుకున్నది ఇదంతా కూడా ఏంటి? సిస్టమ్. ఈ సిస్టమ్కి చుట్టుపక్కల ఉన్నదంతా ఏంటి? సరౌండింగ్స్. ఇప్పుడు ఈ మ్యాటర్ అనేది సరౌండింగ్స్కి వెళ్ళిపోతుంది. అంతేకాకుండా టెంపరేచర్ కూడా కూల్ అవుతుంది అంటే దాని అర్థం ఏంటి? ఇక్కడ సిస్టమ్ నుంచి సరౌండింగ్స్కి హీట్ ఎనర్జీ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. అలాంటి సిస్టమ్స్ని ఓపెన్ సిస్టమ్ అంటారు. ఓపెన్ సిస్టంలో ద సిస్టమ్ విచ్ కెన్ ఎక్స్చేంజ్ మ్యాటర్ యాజ్ వెల్ యాజ్ ఎనర్జీ. Matter as well as energy with the surroundings is called open system. ఇక్కడ ఏమవుతుంది? మ్యాటర్ ఎక్స్చేంజ్ అవుతుంది, అదేవిధంగా ఎనర్జీ కూడా ఎక్స్చేంజ్ అవుతుంది. ఈ సిస్టమ్ నుంచి సరౌండింగ్స్కి మ్యాటర్ వాటర్ వేపర్ ఎక్స్చేంజ్ అవుతుంది, అదేవిధంగా టెంపరేచర్ ఎనర్జీ కూడా ఎక్స్చేంజ్ అవుతుంది. ఆ విధంగా ఎక్స్చేంజ్ అయితే వాటిని ఓపెన్ సిస్టమ్ అంటారు. ఎగ్జాంపుల్ హాట్ వాటర్ ఇన్ ఏ బీకర్. సెకండ్ వన్ చూడండి, క్లోజ్డ్ సిస్టమ్. క్లోజ్డ్ సిస్టంలో ఇప్పుడు మనం ఇక్కడ దీనిపైన క్యాప్ పెట్టేసినాం అనుకోండి. క్యాప్ పెట్టేసాం, అప్పుడు వాటర్ వేపర్ అనేది బయటకు వెళ్తుందా? వెళ్ళదు. అంటే మ్యాటర్ అనేది బయట సిస్టమ్ నుంచి సరౌండింగ్స్కి వెళ్తుందా? జరగదు. అంటే ఎక్స్చేంజ్ ఆఫ్ మ్యాటర్ అనేది జరగదు. బట్ ఇక్కడ టెంపరేచర్, ఈ బౌల్ లోపల టెంపరేచర్ ఏమవుతుంది? తగ్గిపోయి కాసేపటి తర్వాత ఇది కూల్ అవుతుంది. అంటే టెంపరేచర్ అనేది ఎక్స్చేంజ్ అవుతుంది. సిస్టమ్ నుంచి సరౌండింగ్స్కి టెంపరేచర్ ఎక్స్చేంజ్ అవుతుంది, కానీ ఇక్కడ మనం క్లోజ్ చేసాం కాబట్టి మ్యాటర్ అనేది ఎక్స్చేంజ్ కాదు. సో ద సిస్టమ్ విచ్ కెన్ ఎక్స్చేంజ్ ఎనర్జీ బట్ నాట్ మ్యాటర్. ఎనర్జీ ఎక్స్చేంజ్ అవుతుంది కానీ మ్యాటర్ ఎక్స్చేంజ్ అవ్వకపోతే అలాంటి సిస్టమ్స్ని క్లోజ్డ్ సిస్టమ్ అంటారు. ఇక్కడ ఫస్ట్ వన్ ఏంటి? ఓపెన్ సిస్టమ్ అంటే మ్యాటర్ ఎక్స్చేంజ్ అవుతుంది, ఎనర్జీ కూడా ఎక్స్చేంజ్ అవుతుంది. అలాంటి వాటిని ఓపెన్ సిస్టమ్ అంటారు. ఓన్లీ ఎనర్జీ మాత్రమే ఎక్స్చేంజ్ అయ్యి మ్యాటర్ ఎక్స్చేంజ్ అవ్వకపోతే అలాంటి వాటిని ఏమంటారు? క్లోజ్డ్ సిస్టమ్ అంటారు. ఇక్కడ బాయిలింగ్ వాటర్ ఇన్ ఎ క్లోజ్డ్ మెటాలిక్ వెసల్ ఇస్ ఎగ్జాంపుల్ ఫర్ ద క్లోజ్డ్ సిస్టమ్.
ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, ఐసోలేటెడ్ సిస్టమ్. ఈ ఐసోలేటెడ్ సిస్టమ్ అంటే మనం ఎగ్జాంపుల్ హాట్ కాఫీ ఇన్ ఏ థర్మస్ ఫ్లాస్క్, మంచి థర్మస్ ఫ్లాస్క్ తీసుకోండి. దాంట్లో మనం హాట్ కాఫీ కానీ టీ కానీ వేసినప్పుడు దాని యొక్క టెంపరేచర్ అనేది చేంజ్ అవ్వదు. అదేవిధంగా ఎలాంటి వాటర్ వేపర్ అనేది బయటకు రాదు, అంటే మ్యాటర్ అనేది ఎక్స్చేంజ్ జరగదు. అక్కడ హీట్ టెంపరేచర్ కూడా ఎక్స్చేంజ్ కాదు, అంటే దెర్ ఇస్ నో ఎనీ ఎక్స్చేంజ్ ఆఫ్ మ్యాటర్ అండ్ ఎనర్జీ. ద సిస్టమ్ విచ్ నైదర్ ఎక్స్చేంజ్ మ్యాటర్ నర్ ఎనర్జీ. ఇక్కడ మ్యాటర్ ఎక్స్చేంజ్ కాదు, ఎనర్జీ కూడా ఎక్స్చేంజ్ కాదు. అలాంటి సిస్టమ్స్ ని ఐసోలేటెడ్ సిస్టమ్ అంటారు. ఓకే, సిస్టమ్ అండ్ టైప్స్ ఆఫ్ సిస్టమ్ కంప్లీటెడ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, స్టేట్ ద ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. దిస్ ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ is also known as the law of conservation of energy. అని కూడా అంటారు ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ని. And according to this first law of thermodynamics, energy cannot be created, cannot be destroyed. ఎనర్జీని సృష్టించలేము, నాశనం చేయలేము. ఎనర్జీ కెన్ నైదర్ బి క్రియేటెడ్ నార్ డిస్ట్రాయిడ్, బట్ వన్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ క్యాన్ బి ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ అనదర్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. ఆ ఎనర్జీని ఒక రూపం నుంచి ఇంకొక రూపంకి మార్చొచ్చు, కానీ ఎనర్జీని క్రియేట్ చేయడం కానీ డిస్ట్రాయ్ చేయడం కానీ జరగదు. అదేవిధంగా ఐసోలేటెడ్ సిస్టంలో ఎనర్జీ అనేది కాన్స్టాంట్ గా ఉంటుంది. ఐసోలేటెడ్ సిస్టంలో ద ఎనర్జీ ఆఫ్ ఐసోలేటెడ్ సిస్టమ్ ఇస్ కాన్స్టాంట్. This is about the first law of thermodynamics. First law of thermodynamics is also known as conservation of energy, the law of conservation of energy. And according to this law, energy cannot be created and cannot be destroyed, but one form of energy can be transferred into another form of energy. And the energy of an isolated system is constant. ఒక isolated system యొక్క ఎనర్జీ అనేది ఎప్పుడు కాన్స్టాంట్ గా ఉంటుంది. ఇది ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. ఓకే, నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ క్వశ్చన్, స్టేట్ సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఎక్స్ప్లెయిన్స్ అబౌట్ ద స్పాంటేనియస్ రియాక్షన్స్. ఇది స్పాంటేనియస్ రియాక్షన్స్ గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. మరి స్పాంటేనియస్ రియాక్షన్స్ అంటే ఏంటి? స్పాంటేనియస్ రియాక్షన్స్ అంటే స్వచ్ఛందంగా జరిగే రియాక్షన్స్ ని, ప్రాసెస్ ని స్పాంటేనియస్ ప్రాసెస్ అంటారు. స్వచ్ఛందంగా ఎలాంటి ప్రాసెస్ జరుగుతాయి మనకు తెలిసిన ప్రాసెస్, ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ ఫాల్స్ ఉన్నాయి. వాటర్ ఫాల్స్ లో వాటర్ అనేది పైనుంచి కిందకి వస్తూ ఉంటుంది. అంటే వాటర్ కిందికి పడడం అనేది అది దానంతట అదే జరుగుతుంది, స్వచ్ఛందంగా జరుగుతుంది. అలాంటి ప్రాసెస్ ని స్పాంటేనియస్ ప్రాసెస్ అంటారు. అదే విధంగా ఈవినింగ్ 5 o'clock బెల్ అవ్వగానే స్టూడెంట్స్ అంతా ఒక్కసారిగా బయటకు వెళ్ళిపోతారు. అది కూడా మనం చెప్పకపోయినా బెల్ అయిందంటే వాళ్ళు వెళ్ళిపోతున్నారు, అంటే స్పాంటేనియస్ గా ఆ ప్రాసెస్ అనేది జరుగుతుంది. అలాంటి ప్రాసెస్ ఏమంటారు? స్వచ్ఛందంగా జరిగే ప్రాసెస్ ఏమంటారు? స్పాంటేనియస్ ప్రాసెస్ అంటారు. ఆల్ స్పాంటేనియస్ ప్రాసెస్ ఆర్ ఇర్రివర్సిబుల్ అంటే ఏంటి? ఇప్పుడు వాటర్ ఫాల్స్ లో వాటర్ అనేది కిందికి పడుతూ ఉంటుంది, కానీ కింద నుంచి మళ్ళీ వాటర్ రివర్స్ లో పైకి వెళ్తుందా? వెళ్ళదు కదా, అంటే రివర్స్ రియాక్షన్ జరగట్లేదు. అలాంటి ప్రాసెస్ ఏమంటారు? ఇర్రివర్సిబుల్ ప్రాసెస్. 5 o'clock బెల్ కొట్టగానే స్టూడెంట్స్ అంతా బయటికి వెళ్ళిపోతారు, కాలేజ్ నుంచి ఇంటికి వెళ్ళిపోతారు. మళ్ళీ రివర్స్ 5 తర్వాత ఇంటికి క్లాస్ లోకి వచ్చి కూర్చుంటారా? కూర్చోరు కదా. సో దట్ ఈస్ ఆల్సో ఇర్రివర్సిబుల్ ప్రాసెస్. అంటే ఆల్ స్పాంటేనియస్ ప్రాసెస్ ఆర్ ఇర్రివర్సిబుల్. అన్ని స్పాంటేనియస్ రియాక్షన్స్ కూడా ఎలాంటి రియాక్షన్స్? ఇర్రివర్సిబుల్ రియాక్షన్స్. అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే, ఇన్ ఆల్ స్పాంటేనియస్ ప్రాసెస్ ద ఎంట్రోపీ ఇంక్రీజెస్. ఎంట్రోపీ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. మరి వాట్ ఈస్ ఎంట్రోపీ? ఎంట్రోపీ ఇంక్రీజ్ అవుతుంది, ఓకే. మరి ఎంట్రోపీ అంటే ఏంటి? ఎంట్రోపీ ఇస్ నథింగ్ బట్ డిసార్డర్నెస్ ఆఫ్ మాలిక్యూల్స్ ఇన్ ఎ సిస్టమ్ ఇస్ కాల్డ్ ఎంట్రోపీ. ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ రూమ్ లో లెక్చరర్ ఉన్నప్పుడు స్టూడెంట్స్ అందరూ సిస్టమేటిక్ గా వారి ప్లేస్ లో కూర్చుంటారు. అప్పుడు ఆర్డర్ లో ఉంటారు, ఒక ఆర్డర్ లో ఉంటారు, డిజార్డర్నెస్ ఉండదు, కాబట్టి ఎంట్రోపీ తక్కువగా ఉంటుంది. అదే బ్రేక్ టైంలో బెల్ అవ్వగానే అందరు స్టూడెంట్స్ ఒక్కసారిగా బయటకు వస్తారు. బయటకు వచ్చినప్పుడు అక్కడ ఏమవుతుంది? ఆర్డర్ అనేది తగ్గిపోయి డిజార్డర్నెస్ పెరుగుతుంది, అంటే అప్పుడు ఎంట్రోపీ పెరుగుతుంది. యాజ్ ద డిజార్డర్ ఇంక్రీజెస్ ద ఎంట్రోపీస్ ఆల్సో ఇంక్రీజెస్. ఇప్పుడు బెల్ కొట్టగానే స్టూడెంట్స్ బయటకు రావడం అనేది స్పాంటేనియస్ ప్రాసెస్. ఆ స్పాంటేనియస్ ప్రాసెస్ లో అక్కడ ఏం జరుగుతుంది? ఎంట్రోపీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఇన్ ఆల్ స్పాంటేనియస్ ప్రాసెస్ ఎంట్రోపీ ఇంక్రీజెస్. అండ్ నెక్స్ట్ పాయింట్ చూడండి, ఇన్ అన్ ఐసోలేటెడ్ సిస్టమ్ లోపల ఎంట్రోపీ, స్పాంటేనియస్ ప్రాసెస్ అనేది ఐసోలేటెడ్ సిస్టమ్ లో జరిగితే, ఇందాక మనం నేర్చుకున్నాం కదా ఐసోలేటెడ్ సిస్టమ్ అంటే
ఎనర్జీ ఎక్స్చేంజ్ అవ్వదు, మ్యాటర్ ఎక్స్చేంజ్ అవ్వదు. అలాంటి సిస్టమ్ లోపల స్పాంటేనియస్ ప్రాసెస్ జరుగుతుంది అనుకోండి. ఆ స్పాంటేనియస్ ప్రాసెస్లో ఎంట్రోపీ చేంజ్, డెల్టా ఎస్ అంటే డెల్టా అంటే చేంజ్ ఇన్ ఎంట్రోపీ ఈస్ పాజిటివ్. ఎంట్రోపీ చేంజ్ ఎలా ఉంటుంది? పాజిటివ్ గా ఉంటుంది. ఆల్ స్పాంటేనియస్ ప్రాసెస్ ఆర్ ఇర్రివర్సిబుల్. ఇన్ ఆల్ స్పాంటేనియస్ ప్రాసెస్ ఎంట్రోపీ ఇంక్రీజెస్. If spontaneous process takes place in an isolated system, the change in entropy is positive. And according to second law of thermodynamics, heat cannot be transferred from colder body to hotter body. ఎప్పుడు కూడా ఈ టెంపరేచర్ అనేది హాట్ బాడీ నుంచి కోల్డ్ బాడీకి వెళ్తుంది, కానీ కోల్డ్ బాడీ నుంచి హాట్ బాడీకి వెళ్ళదు. This is about the second law of thermodynamics. And next one, third law of thermodynamics. This is very, very, very important for 2 marks question. థర్డ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. థర్డ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ దేని గురించి తెలియజేస్తుంది? ప్యూర్ క్రిస్టలైన్ సబ్స్టెన్స్. ప్యూర్ క్రిస్టలైన్ సబ్స్టెన్స్. క్రిస్టలైన్ సబ్స్టెన్స్ అంటే ఇది సాలిడ్ కదా, మరి సాలిడ్ లో మాలిక్యూల్స్ అన్ని కూడా ఎలా అరేంజ్ అయి ఉంటాయి? మాలిక్యూల్స్ కానీ ఆటమ్స్ కానీ అయాన్స్ కానీ ఎలా ఉంటాయి? చాలా దగ్గరగా చాలా క్లోజ్ ప్యాకింగ్ లో సిస్టమేటిక్ ఆర్డర్ లో ఉంటాయి, ఆర్డర్ గా ఉంటాయి. మనం ఏమంటున్నాం? ఎంట్రోపీ అంటే డిజార్డర్నెస్ అంటున్నాం. మరి ఆర్డర్లీ ఉంటే, ఆర్డర్ గా అరేంజ్ అయి ఉంటే వాటి యొక్క ఎంట్రోపీ ఎలా ఉంటుంది? తక్కువగా ఉంటుంది. మరి మనం ఇక్కడ డిజార్డర్నెస్ ఇంక్రీజ్ అయితే ఎంట్రోపీ ఇంక్రీజ్ అయిందంటాం. ఇది ప్యూర్ క్రిస్టలైన్ సబ్స్టెంట్. ఇలాంటి సబ్స్టెన్స్ లో ఇది ప్యూర్ సాలిడ్. ఇందులో ఈ ఆటమ్స్ కానీ అయాన్స్ కానీ మాలిక్యూల్స్ కానీ ఎలా ఉంటాయి? చాలా సిస్టమేటిక్ గా ఒక ఆర్డర్ లో అరేంజ్ అయి ఉంటాయి. కాబట్టి ఎంట్రోపీ చాలా 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 తక్కువగా ఉంటుంది. మరి ఇలాంటి సబ్స్టెన్స్ యొక్క ఎంట్రోపీ అనేది జీరో అవుతుందంట. ఎప్పుడు జీరో అవుతుంది? ఇట్ అప్రోచెస్ జీరో టెంపరేచర్. వెన్ ఇట్ అప్రోచెస్ అబ్సల్యూట్ జీరో టెంపరేచర్, అప్రోచెస్ అబ్సల్యూట్ జీరో అంటే దాని యొక్క టెంపరేచర్ అబ్సల్యూట్ జీరో. అబ్సల్యూట్ జీరో టెంపరేచర్ అంటే ఎంత? -273 డిగ్రీ సెంటీగ్రేడ్. ఇంత టెంపరేచర్ అయినప్పుడు ఈ ప్యూర్ క్రిస్టలైన్ సబ్స్టెన్స్ యొక్క ఎంట్రోపీ అనేది జీరో అవుతుంది. దాన్నే మనం థర్డ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అంటారు. ద ఎంట్రోపీ ఆఫ్ ఎనీ ప్యూర్ క్రిస్టలైన్ సబ్స్టెన్స్, ప్యూర్ క్రిస్టలైన్ సబ్స్టెన్స్ యొక్క ఎంట్రోపీ అనేది జీరో అవుతుంది. అప్రోచెస్ జీరో, జీరోకి దగ్గర అవుతుంది. ఎప్పుడు? వెన్ ద టెంపరేచర్ అప్రోచెస్ అబ్సల్యూట్ జీరో. టెంపరేచర్ అబ్సల్యూట్ జీరోకి దగ్గరగా వస్తే దాని యొక్క ఎంట్రోపీ కూడా ఏమవుతుంది? జీరో అవుతుంది. లిమిట్ టీ ఎక్స్టెండ్స్ టు జీరో, డెల్టా ఎస్ ఈక్వల్ టు జీరో. దిస్ ఈస్ థర్డ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వాట్ ఆర్ ఇంటెన్సివ్ అండ్ ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీస్? వాట్ ఆర్ ఇంటెన్సివ్ అండ్ ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీస్? ఇంటెన్సివ్ ప్రాపర్టీస్ అంటే ద ప్రాపర్టీస్ విచ్ ఆర్ ఇండిపెండెంట్ ఆన్ ద క్వాంటిటీ ఆఫ్ మ్యాటర్. క్వాంటిటీ ఆఫ్ మ్యాటర్ అనొచ్చు, లేదా ఆన్ ద మాస్ ఆఫ్ ద సబ్స్టెన్స్ అనొచ్చు. సో ఇక్కడ ఇంటెన్సివ్ ప్రాపర్టీస్, ఇక్కడ చూడండి ఐఎన్ వచ్చింది, ఇక్కడ ఏమొచ్చింది? ఐఎన్. ఇక్కడ కూడా ఏమొచ్చింది? ఐఎన్. ఇలా గుర్తుపెట్టుకోండి మీరు. ఐఎన్ ఇంటెన్సివ్, ఇండిపెండెంట్. ఏ ప్రాపర్టీస్ అయితే సబ్స్టెన్స్ యొక్క క్వాంటిటీ పైన డిపెండ్ అవ్వవో, మ్యాటర్ క్వాంటిటీ ఆఫ్ మ్యాటర్ పైన డిపెండ్ అవ్వవో, ఇండిపెండెంట్ గా ఉంటాయో అలాంటి ప్రాపర్టీస్ ని ఇంటెన్సివ్ ప్రాపర్టీస్ అంటారు. ద ప్రాపర్టీస్ విచ్ ఆర్ ఇండిపెండెంట్ ఆన్ ద క్వాంటిటీ ఆఫ్ మ్యాటర్ ఆర్ కాల్డ్ ఇంటెన్సివ్ ప్రాపర్టీస్. ఇంటెన్సివ్, ఇండిపెండెంట్ అని గుర్తుపెట్టుకోండి. వీటికి ఎగ్జాంపుల్స్ ఏంటంటే టీడీపీ, తెలుగుదేశం పార్టీ. టీడీపీ నేను ఏ పార్టీకి సంబంధించిన దాన్ని కాను, బట్ ఇక్కడ మనం ఎగ్జాంపుల్ కోసం తీసుకుందాం. టీడీపీ అని తీసుకోండి. టెంపరేచర్, డెన్సిటీ అండ్ ప్రెషర్. టెంపరేచర్, డెన్సిటీ అండ్ ప్రెషర్. ఇంటెన్సివ్ ప్రాపర్టీస్ కి ఎగ్జాంపుల్ ఏంటి? టీడీపీ, టెంపరేచర్, డెన్సిటీ అండ్ ప్రెషర్. ఈ 3 రాస్తే మనకు సరిపోతుంది ఐపీకి సంబంధించి. ఇంకేదైనా ఎంట్రన్స్ అయితే విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఆర్ నాట్ ఇంటెన్సివ్ ప్రాపర్టీస్, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఆర్ ఇంటెన్సివ్ ప్రాపర్టీస్ అని అడుగుతారు. కాబట్టి మీరు అదర్ ఎగ్జామ్స్ కోసం అయితే ఈ మిగతా ఎగ్జాంపుల్స్ కూడా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. బాయిలింగ్ పాయింట్, సర్ఫేస్ టెన్షన్, విస్కోసిటీ, స్పెసిఫిక్ హీట్ అండ్ వేపర్ ప్రెషర్. దీస్ ఆర్ ఆల్సో ఎగ్జాంపుల్ ఫర్ ద ఇంటెన్సివ్ ప్రాపర్టీస్. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీస్. ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీస్ ఇంటెన్సివ్ ప్రాపర్టీస్ కి ఆపోజిట్. ఇంటెన్సివ్ ప్రాపర్టీస్ అంటే ఏంటి? ఇండిపెండెంట్ ఆన్ ద క్వాంటిటీ ఆఫ్ మ్యాటర్ అన్నాం, ఇండిపెండెంట్ అన్నాం కదా. మరి ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీస్ అంటే ద ప్రాపర్టీస్ విచ్ డిపెండ్స్ ఆన్ ద మాస్ ఆఫ్ ద సబ్స్టెన్స్, లేదంటే మాస్ అనకుండా ఏమనొచ్చు? క్వాంటిటీ ఆఫ్ ద మ్యాటర్. ద ప్రాపర్టీస్ విచ్ ఆర్ డిపెండ్ ఆన్ ద క్వాంటిటీ ఆఫ్ మ్యాటర్ ఆర్ కాల్డ్ ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీస్. వీటికి ఎగ్జాంపుల్స్ ఏంటి? హీట్ కెపాసిటీ, ఇంటర్నల్ ఎనర్జీ అండ్ వాల్యూమ్. హీట్ కెపాసిటీ, ఇంటర్నల్ ఎనర్జీ అండ్ వాల్యూమ్. హెచ్ఐవి, ఎయిడ్స్, హెచ్ఐవి ఉంటుంది కదా వైరస్, హెచ్ఐవి అని గుర్తుపెట్టుకోండి. హెచ్ అంటే ఏంటి? హీట్ కెపాసిటీ, ఐ అంటే ఇంటర్నల్ ఎనర్జీ, వి అంటే వాల్యూమ్. అదర్ ఎగ్జాంపుల్స్
మాస్ గివ్స్ ఫ్రీ ఎనర్జీ, ఎంట్రోపీ అండ్ ఎంథాల్పీ. గివ్స్ ఫ్రీ ఎనర్జీ, ఎంట్రోపీ, ఎంథాల్పీ గివ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. డిఫైన్ ద స్టేట్ ఫంక్షన్, గివ్ 2 ఎగ్జాంపుల్స్ అన్నారు. స్టేట్ ఫంక్షన్ అన్నారు. స్టేట్ ఫంక్షన్స్ అంటే దీస్ ఆర్ ఆల్సో ప్రాపర్టీస్ విచ్ డిపెండ్స్ ఆన్ ద ఇనీషియల్ అండ్ ఫైనల్ స్టేట్స్ ఆఫ్ ద సిస్టమ్. ఇనీషియల్ స్టేట్ పైన, ఫైనల్ స్టేట్ పైన మాత్రమే డిపెండ్ అయి ఉంటాయి, బట్ నాట్ ఆన్ ద పాత్ ఆఫ్ ద సిస్టమ్. ఆ ప్రాసెస్ ఏ పాత్లో జరుగుతుంది, ఆ పాత్ గురించి డిపెండ్ అవ్వకుండా ఓన్లీ ఇనీషియల్ స్టేట్ పైన, ఫైనల్ స్టేట్ పైన మాత్రమే డిపెండ్ అయి ఉండే ప్రాపర్టీస్ని స్టేట్ ఫంక్షన్స్ అంటారు. ద ప్రాపర్టీస్ which depends on the initial and final states of the system are called state functions. Example, gives free energy, enthalpy and volume. Okay, next question చూడండి. The equilibrium constant for a reaction is 10. What will be the value of delta G naught? ఇక్కడ ఏమన్నారు? ఈక్విలిబ్రియం కాన్స్టాంట్ అన్నారు. ఈక్విలిబ్రియం కాన్స్టాంట్ ఈస్ ఇండికేటెడ్ విత్ కే. ఈక్విలిబ్రియం కాన్స్టాంట్ ఈస్ ఇండికేటెడ్ విత్ కే. అండ్ డెల్టా జీ అంటే చేంజ్ ఇన్ గిబ్స్ ఫ్రీ ఎనర్జీ. చేంజ్ ఇన్ గిబ్స్ ఫ్రీ ఎనర్జీ. డెల్టా జీ అంటే ఏంటి? చేంజ్ ఇన్ గిబ్స్ ఫ్రీ ఎనర్జీ. మరి ఇక్కడ ఏమన్నారు? రియాక్షన్ ఇక్కడ ఆర్ వాల్యూ ఇచ్చారు. ఆర్ ఈక్వల్ టు 8.314 జౌల్ పర్ కెల్విన్ పర్ మోల్. ఆర్ వాల్యూ ఎంత? ఆర్ ఇస్ ఎ గ్యాస్ కాన్స్టాంట్ 8.314 జౌల్ కెల్విన్ పర్ మోల్ అండ్ టెంపరేచర్ ఇస్ 300 కెల్విన్. To calculate delta G value, we have a formula delta G naught equal to minus 2.303 RT log K. Delta G naught equal to minus 2.303 RT log K. K is the equilibrium constant. It is given in the reaction. That value is 10 and minus 2.303. R is a gas constant. Here value is 8.314 and T is the temperature 300. If we substitute all these values in this equation, what we get? Minus ఇక్కడ log 10 value is 1, log 10, log k value ఎంత? 10 కదా, అంటే log 10 అంటే ఎంత? వాల్యూ 1. ఇవన్నీ మల్టిప్లై చేస్తే మనకి minus 5744 జౌల్ ఫర్ మోల్ వస్తుంది. ఇది జౌల్స్ లో ఉంది, దీన్ని కిలో జౌల్స్ కి మార్చాలి అంటే by 1000 వేయాలి. by 1000 వేస్తే ఇక్కడ 3 డిజిట్స్ తర్వాత పాయింట్ వస్తుంది, అంటే minus 5.744 కిలో జౌల్ ఫర్ మోల్. ఓకేనా? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 2 liters of an ideal gas at a pressure of 10 atma expands isothermally into a vacuum until its total volume is 20 liters. How much heat is absorbed and how much work is done in the expansion అన్నారు. సో ఇక్కడ మనకి వాల్యూమ్ ఎంత ఇచ్చారు? 2 liters గ్యాస్ తీసుకున్నారు. అది ఎంతవరకు ఎక్స్పాండ్ అయింది? 20 liters వరకు ఎక్స్పాండ్ అయింది. ఎక్కడ? 10 atma ప్రెషర్ తీసుకున్నారు. 10 atma ప్రెషర్ తీసుకున్నారు. ఈ ప్రాసెస్ అంతా కూడా ఎక్కడ జరుగుతుంది అంటే ఐసోథర్మల్ ప్రాసెస్. ఇదంతా కూడా ఏంటి? ఐసోథర్మల్ ప్రాసెస్. మరి ఐసోథర్మల్ ప్రాసెస్ లో ఇన్ ఎనీ ఐసోథర్మల్ ప్రాసెస్ టెంపరేచర్ చేంజ్ ఇస్ 0. డెల్టా టీ ఇస్ 0. In isothermal process temperature is 0. మరి డెల్టా యు ఈక్వల్ టు ఫార్ములా ఏంటంటే NCV డెల్టా టీ. డెల్టా యు అంటే ఇంటర్నల్ ఎనర్జీ, డెల్టా యు అంటే చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ. చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీకి ఫార్ములా ఏంటి? NCV డెల్టా టీ. CV అంటే హీట్ కెపాసిటీ. వీటి గురించి మనం తర్వాత నేర్చుకుందాం. NCV డెల్టా టీ. ఇప్పుడు NCV డెల్టా టీ అంటే NCV ఇంటూ డెల్టా టీ అంటే ఎంత? 0. అంటే NCV ఇంటూ 0 అంటే ఏమవుతుంది? మనకు వాల్యూ ఎంత వస్తుంది? 0. అంటే డెల్టా యు ఈక్వల్ టు ఎంత? 0. డెల్టా యు ఈస్ 0. బట్ అకార్డింగ్ టు first law of thermodynamics, first law of thermodynamics, Q equal to delta U into W. ఫార్ములా ఏంటి? Q equal to delta U into W. మరి డెల్టా U ఈక్వల్ టు ఎంత వచ్చింది? 0. కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది? W. Q ఈక్వల్ టు ఎంత? W. ఇక్కడ చూడండి, అకార్డింగ్ టు ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ డెల్టా U ఈక్వల్ టు Q ప్లస్ W. అప్పుడు డెల్టా U 0 అవుతుంది. Q ప్లస్ W ఈక్వల్ టు 0. అప్పుడు ఏమవుతుంది? Q ఈక్వల్ టు ఏమవుతుంది? మైనస్ W అవుతుంది. Q ఈక్వల్ టు ఏమవుతుంది? మైనస్ W అవుతుంది. ఇప్పుడు W అంటే మనకు తెలుసు, W ఈక్వల్ టు P ఇంటూ డెల్టా V. ఇక్కడ P ఎక్స్టర్నల్ ఇంటూ డెల్టా V అవుతుంది. అప్పుడు ఏమవుతుంది? Q ఈక్వల్ టు మైనస్ W. మైనస్ W అంటే P ఎక్స్టర్నల్ ఇంటూ డెల్టా V.
డెల్టా వి అంటే ఏంటి? పి ఎక్స్టర్నల్ ఫర్ ఇక్కడ వాక్యూమ్లో జరుగుతుంది, ఐసోథర్మల్ ప్రాసెస్ వాక్యూమ్లో జరుగుతుంది. దీంట్లో పి ఎక్స్టర్నల్ అనేది 0 ఉంటుంది. 0 ఇంటూ డెల్టా వి. డెల్టా వి అంటే 20 - 2 వస్తుంది, 18. ఎంతైనా రాని ఇక్కడ డెల్టా వి 0 అవుతుంది, ఎందుకంటే పి ఎక్స్టర్నల్ ఇస్ 0 కాబట్టి టోటల్ ఏమవుతుంది 0. అంటే క్యూ ఈక్వల్ టు ఎంత? 0. మరి క్యూ అంటే ఏంటి? క్యూ అంటే హీట్ ఈస్ అబ్జర్వ్డ్. మనకు అదే క్వశ్చన్ అడిగారు, ఎంత హీట్ అబ్జర్వ్ అవుతుంది అన్నారు. ఎంత హీట్ అబ్జర్వ్ అవుతుంది? 0. హీట్ అనేది అబ్జర్వ్ కాదు. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే డబ్ల్యూ ఎంత అన్నారు. మరి క్యూ ఈక్వల్ టు -W. -W అంటే W ఈక్వల్ టు ఏమవుతుంది? -Q. W ఈక్వల్ టు కూడా ఏమవుతుంది? 0. -0 అంటే 0. అంటే ఇక్కడ 2 క్వశ్చన్స్ అడిగారు. మనకి ఏం అడిగారు? హౌ మచ్ హీట్ ఈస్ అబ్జర్వ్డ్ అన్నారు. హీట్ ఎంత అబ్జర్వ్ అవుతుంది? 0. హౌ మచ్ వర్క్ ఈస్ డన్ అన్నారు. వర్క్ డన్ ఎంత? 0. ఇన్ ఐసోథర్మల్, ఈ వ్యాక్యూమ్లో ఐసోథర్మల్లీ ఎక్స్పాన్షన్ జరిగితే అక్కడ వర్క్ డన్ 0 అయింది. అంతేకాకుండా అక్కడ హీట్ అబ్జర్వ్డ్ ఈజ్ ఆల్సో 0. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. Calculate the entropy change in surroundings when 1 mole of H2O is formed under standard condition. Under standard condition అన్నారు. ఏం కనుక్కోమన్నారు ఇక్కడ? ఎంట్రోపీ చేంజ్ కనుక్కోమన్నారు. ఎంట్రోపీ చేంజ్ కి ఫార్ములా ఏంటి? ఎంట్రోపీ చేంజ్ ఈజ్ ఇండికేటెడ్ విత్ డెల్టా ఎస్. ఎంట్రోపీని ఎస్ తో ఇండికేట్ చేస్తాం కదా, డెల్టా ఎస్. డెల్టా ఎస్ కి ఫార్ములా ఏంటి? డెల్టా హెచ్ఎఫ్ నాట్ బై టీ. ఇక్కడ డెల్టా హెచ్ఎఫ్ హీట్ ఆఫ్ ఫార్మేషన్ ఎంత ఇచ్చారు? మైనస్ డెల్టా హెచ్ఎఫ్ ఈక్వల్ ఎంత ఇచ్చారు? -286 ఇచ్చారు. సో ఇక్కడ మైనస్ ఇంటూ -286 బై టీ అంటే ఎంత? స్టాండర్డ్ టెంపరేచర్ టీ ఈక్వల్ టు 298 కెల్విన్. సో ఇక్కడ ఎంత? 298 కెల్విన్. ఇప్పుడు ఇది క్యాల్కులేషన్ చేస్తే ఎంత వస్తుంది? క్యాల్కులేట్ చేస్తే మనకి ఎంత వాల్యూ వస్తుంది? 0.95973 జౌల్ పర్ కిలో జౌల్ పర్ మోల్ వస్తుంది. ఏమొస్తుంది? కిలో జౌల్ పర్ మోల్ వస్తుంది. సో దీన్ని జౌల్స్కి మార్చాలంటే ఇంటూ 1000 వేయాలి. అయితే 959 3 డిజిట్స్ పాయింట్ ముందుకు వస్తుంది. ఇక్కడ 1 2 3 అంటే ఇక్కడ 73 జౌల్ పర్ మోల్ వస్తుంది. సో కిలో జౌల్స్ని జౌల్స్కి మార్చాలంటే ఇది కిలో జౌల్స్లో వస్తుంది, దీన్ని జౌల్స్కి మార్చాలంటే ఏం చేయాలి? ఇంటూ 1000 వేయాలి. 1000 వేస్తే ఈ పాయింట్ అనేది 3 డిజిట్స్ ముందుకు వస్తుంది కాబట్టి 959.73 జౌల్ పర్ మోల్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఎంట్రోపీ చేంజ్ కనుక్కోమన్నారు. ఎంట్రోపీ చేంజ్కి ఫార్ములా ఏంటి? డెల్టా ఎస్ ఈక్వల్ టు మైనస్ డెల్టా హెచ్ఎఫ్ నాట్ బై టీ. డెల్టా హెచ్ఎఫ్ మనకి ఇచ్చారు, మైనస్ ఇంటూ మైనస్ ఇది ప్లస్ అయిపోతుంది. అంతే 2 బై టెంపరేచర్ ఎంత? స్టాండర్డ్ టెంపరేచర్ అంటే 298 కెల్విన్. సో మైనస్ ఇంటూ మైనస్ 286 బై 298 అంటే మనకి ఎంత వచ్చింది? 0.95973 కిలో జౌల్స్లో వచ్చింది. దీన్ని జౌల్స్కి మారిస్తే ఇంటూ 1000 వేసాం, అప్పుడు ఎంత వచ్చింది? 959.73 జౌల్ పర్ మోల్ వచ్చింది. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ వెరీ ఈజీ. ఇక్కడ ఒక ఈక్వేషన్ ఇచ్చారు, N2 + 3H2 గివ్స్ రైజ్ టు 2NH3. ఇక్కడ ఏమి ఇచ్చారు? ఎంథాల్పీ చేంజ్ ఇన్ రియాక్షన్. ఇక్కడ R అన్నారు. R అంటే రియాక్షన్. ఎంథాల్పీ చేంజ్ ఇన్ రియాక్షన్. ఈ రియాక్షన్ మొత్తంలో ఎంథాల్పీ ఎంత చేంజ్ అయింది అనేది ఇచ్చారు. అది ఎంత? -92.4 కిలో జౌల్స్. మొత్తం దీంట్లో ఎంథాల్పీ చేంజ్ ఎంథాల్పీ చేంజ్ అయింది అంటే -92.4. మరి ఈ రియాక్షన్ మొత్తంలో ఎన్ని మోల్స్ అమోనియా ఫామ్ అయింది? 2 మోల్స్ ఫామ్ అయింది. అంటే 2 మోల్స్ అమోనియా ఫామ్ అవ్వడానికి ఎంత ఎంథాల్పీ చేంజ్ ఎంత? -92.4 కిలో జౌల్స్. -92.4 కిలో జౌల్స్. మరి ఇక్కడ మనకి ఏమన్నారు? స్టాండర్డ్ ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్ అన్నారు. స్టాండర్డ్ ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్ అంటే 1 మోల్ అమోనియా ఫామ్ అవ్వాలంటే ఎంత? 1 మోల్ అమోనియా ఫామ్ అవ్వాలంటే ఎంత ఎంథాల్పీ చేంజ్? అంటే ఏం చేయాలి? 92.4 బై 2 మోల్స్కి ఎంత అయితే 1 మోల్కి ఎంత అంటే బై 2 వేయండి. అప్పుడు ఎంత అవుతుంది? -46.2 -46.2 kilojoules అవుతుంది. దిస్ ఇస్ ద ఆన్సర్. థ్యాంక్ యూ.